సీఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుందంటారు? సీఎం రమేష్ గారు అనే ఒక వ్యక్తి ఈ అనకాపల్లి ప్రాంతానికి రావడం అనేది మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసి గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తిగా అనేక మందికి సహాయం చేస్తూ అనేక కార్యక్రమాలు చేసి అనేకమైన కంపెనీలు తెచ్చి ఉపాధిని కల్పించిన వ్యక్తిగా మేము అనేక సందర్భాల్లో విన్నాము. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంతంలో ఆయన్ని ఏర్పాటు చేయడం అనేది మా అందరి తాలూకు అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో చెప్పిన అనేకటువంటి మీటింగుల్లో కూడా ఎడుతున్నాం. ఒక అనకాపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఈసీజెడ్ జోన్ ఒకటి తీసుకొచ్చి ఆ ఉపాధి కల్పించే ప్రయత్నంగా చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వం అయితే ఎందుకు పనికిరాని ప్రభుత్వం, అభివృద్ధి అనేది తెలియనటువంటి వ్యక్తి, ఎప్పుడు బటన్ నొక్కడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు. ఆ బటన్ కూడా అది నిజమైన బటన్ కాదు. అలాంటి వ్యక్తి తాలూకా అవినీతి పాలన అంతమొందించడానికి ఇటువంటి జ్ఞానమైన వ్యక్తులు ఈ అనకాపల్లి ప్రాంతానికి వచ్చి మాలాంటి దీనస్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన తాలూకు గెలుపు గురించి ఆలోచించవలసిన పరిస్థితి లేదు. ఎందు గురించి అంటే ఆయన గెలుపు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్కి వస్తున్న రోజే డిసైడ్ అయిపోయింది. దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. మేము సీఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఒక 2 లక్షలు దాటి మెజార్టీ అయితే కనబడుతుంది. ఎందుకంటే మేము చూసాం జనాలు ఏంటంటే ఎక్కడ అసలు ట్రాఫిక్లు మొత్తం జామ్ అయ్యాయి. చాలామంది లోనకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు చూసేటప్పుడు చాలా వ్యత్యాసం కనబడ్డది అనమాట. ఈయన ఏంటంటే ఇదివరకు ఎంపీలు ఎవరు కూడా కనీసం ఒక సీఎం స్థాయి వ్యక్తిని కూడా ప్రసారానికి తీసుకురాలేని పొజిషను. కానీ ఈయన దేశ ప్రధాని, అలాగే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ని, అలాగే రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని, ఇలా గొప్ప అంటే దేశంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి తీసుకురావడం జనాల్లో ఒక ఆలోచన కలిగిందనమాట. ఈయన ఇప్పుడే ఇంకా పదవి రాకముందే ఇంతమందిని తీసుకొస్తే పదవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏరియాని సీఎం రమేష్ గారు మంచిగా డెవలప్ చేస్తారు, కంపెనీలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో జనం అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు అనేది భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి వేయాలనేసి అందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఇక్కడ యువత అనేది ఎక్కువ మంది ఉండడం జరిగింది. యువతకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు లేక హైదరాబాద్ అని, తెలంగాణ, అలాగే బెంగళూరు, కర్ణాటక ఇలా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు సీఎం రమేష్ గారు ఎంపీ అయితే అటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మా పిల్లలందరూ కూడా మా దగ్గర, మా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, దూరంగా ఉండవలసిన అవసరం ఉండదని ఒక దీంతో అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సీఎం రమేష్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటాం. మేమైతే మాత్రం 100% మేము సీఎం రమేష్ గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. సీఎం రమేష్ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సీఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మెజారిటీతో ఉంది మేడం. ఇంతకుముందు ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారిని వాళ్ళు తీసుకురావడం, మొన్న వీళ్ళందరినీ మన ఏం పేరు రాజా నరసింహ గారిని తీసుకురావడం, అలాగే సీఎం రమేష్ గారు అనగా పార్టీ మొన్న వచ్చి 22 రోజులు అయ్యింది. ఇప్పుడు మాకు వచ్చి అనకాపల్లి పార్లమెంట్కి వచ్చి కూడా అలాగని సీఎం రమేష్ గారు చేసిన పని ఇప్పుడు అలాగని సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అసెంబ్లీలో మీటింగ్ పెట్టారండి మా అనకాపల్లి జిల్లాకు దగ్గరలోని. అలాగని మేము ఇప్పుడు కూడా ఇంతలా డెవలప్ అవుతుందని మా అనకాపల్లి చూడలేదండి. ఇంతకుముందు ఎన్ని పార్టీలు చేసినా ఏ డెవలప్ అవ్వలేదండి. ఇప్పుడు అవుతుందని గెలుపు వాటము నరేంద్ర మోడీ గారిది, సీఎం రమేష్ది కంపల్సరీ గెలుస్తారని మేము కోరుకుంటున్నామండి. సార్, సీఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? 100% ఉంటుందండి. 2,50,000 నుంచి 2 లక్షల మెజారిటీ వస్తుంది. బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారిని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్, ఆయనకున్న పరపతి అనేది ఇప్పుడు తెలుస్తుంది. రేపొద్దున ఆయన సీఎం రమేష్ గారు ఇక్కడ ఎంపీ గారైనా అయితే నిరుద్యోగాలు అనేది లేకుండా నిరుద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి. ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన మినిస్టర్ అవుతారు. కేంద్రంలో ఈ అభివృద్ధి అనకాపల్లి ఇంతవరకు అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందుద్ది చాలా ఇది. కానీ అలాగే ప్రజల్లో కూడా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని పంపించాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. టైం దగ్గరగా ఉంది. ఎంత దగ్గరైతే అంత ఓట్లు గుద్ది అత్యధిక మెజారిటీ గెలిపించాలని. అలాగే మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్లో మన స్టేట్లో కూడా 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశంది 160 సీట్లు ఎట్ల పరిస్థితుల్లో తగ్గకుండా అత్యధిక మెజారిటీలు కూడా గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సీఎం రమేష్ గారు గెలుపు అయిపోయింది. కాకపోతే మెజారిటీ ఎంత అనేది ప్రతిపక్ష పార్టీ
అనేది ఏంటనేది దమ్ము చూపించింది. అలాగే ఇప్పుడు అధికార పార్టీ ఇంత అవినీతి దౌర్జన్యాలు నిన్న కాక మనం చూశారు. మూడు బుచ్చాలని గారి సీఎం రమేష్ గారి మీద ఆ దౌర్జన్యం చేయడం అది ప్రజాస్వామిక అప్రజాస్వామికమైన కారణాలు. అది చేయడం అనేది ఒక రాజ్యసభ సభ్యుడిని పార్లమెంటు సభ్యుడిని చేశారంటే పేద దానికి ఇలాంటి మన మధ్యతరగతి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒకసారి గమనించి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే నరేంద్ర మోదీ గారు రామాలయాన్ని నిర్మించాలంటే అదే సాహసోపేతమైన నిర్ణయం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇవి కానీ చేసింది, ఏ ఒక్కటి కూడా చేయలేదు. రామ మందిరం అనేది చాలా మన చెప్పుకోదగ్గది. అలాగే హిందువుల మీద కూడా విపరీతంగా దాడులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పోవాలి అనుకుంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్లతోటి ఇక్కడ ఏపీలో జనసేన తెలుగుదేశం బీజేపీ మెజార్టీతో కూడా గెలుస్తుందమ్మా. మంచి అభివృద్ధి చెందుతుందని మా అభిలాష. జై జనసేన, జై జనసేన, జై నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం. సో సీఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరే చూస్తున్నారు కదండి జనసముద్రం ఎలా ఉందో. ఆయన పదవిలోకి రాకముందే రాజనరసింహ గారిని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం మన అనకాపల్లికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. ఆయన వస్తారంటే అర్థమైపోతుంది అలాంటి నిరుద్యోగులకి జాబులు వస్తాయని, అలాగే ఇక్కడ ఎన్నెన్నో కంపెనీలు తీసుకొస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఎంపీ తీరుతారు, గెలుస్తారు కూడాను. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యని కూటమి పెట్టారు కాబట్టి వీళ్ళందరితో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. సో మరి పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఉన్నారు కానీ ఎలాంటి పదవి కానీ ఆయనకి రాలేదు. మరి ఈసారి నిజంగా గెలుస్తారనుకుంటున్నారా? ఈసారి 100కి 100% పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారు. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు భారీ మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఉత్తి అభిమానమే తప్ప ఎవరు కూడా ఓట్లేసి గెలిపించారు అంటున్నారు. ఏమంటారు మీరు? డప్పు కొట్టుకునే పార్టీలు ఎంతనే చెప్తాయండి. అభిమానం తొక్కదోలు అంటే ఒక పార్టీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆయనకు వస్తున్న సపోర్ట్ గురించి మీకు తెలిసిందే కదా. అక్కడ జనసముద్రం రీసెంట్గా మేమే వెళ్ళాం పిఠాపురం. ఆయన నామినేషన్ రోజు వెళ్ళినప్పుడు కనీసం ఒక అడుగు ముందు వేయడానికి కూడా మాకు కష్టం అనిపించింది. అది ఆయన రేంజ్ వేరండి. ఆయన పక్కా గెలిచి తీరుతారు. ఈసారి పిఠాపురం ప్రజలు అతన్ని సింహాసనం ఎక్కించి తీరుతారు అంతే. మరి సినీ యాక్టర్స్ కి పొలిటికల్ వి సెట్ కావు అనే కూడా చెప్తున్నారు. మరి ఆయన నిజంగానే వస్తే జనాలను ఆదరించగలరా? ఎవరు చెప్పారండి సినీ యాక్టర్ పొలిటికల్ సెట్ అని? ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. 6 ఏళ్ళు సీఎం చేసి ఎన్నెన్నో పథకాలు పెట్టారు. ఇప్పటికీ ఆ పథకాల గురించి టీడీపీ ప్రభుత్వం మాట్లాడుతూనే ఉంటుంది కదా. ఆయన అంత గొప్ప వ్యక్తి కాకుండా కేవలం 6 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తి గురించి ఇప్పటికీ మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టక ముందే ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. లాస్ట్ టైం మీరే చూసుంటారు. కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 పెంచారు. సో ఆయనకి పదవి ఇచ్చి చూస్తే ఏం చేస్తారనేది మీరే చూడబోతున్నారు. ఖచ్చితంగా ఆయన అభివృద్ధికి పక్కా సహకరిస్తారు.